హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు నేను ఒక డిఫరెంట్ రెసిపీని ప్రిపేర్ చేద్దామని చెప్పి కొత్తగా ట్రై చేశానండి. ఈ పొటాటో చిల్లీ సాస్ మష్రూమ్ అండి. నేను ఇది ఇన్స్టాలో ఒక వీడియో చూసి చేయాలి, ఎలా టేస్ట్ ఎలా వస్తుందని ట్రై చేశాను. టేస్ట్ వైజ్గా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ముందుగా ఒక 3 ఉల్లగడ్డలు తీసుకొని వాటిపైన పొట్టు తీసేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలండి. వాటిని మెత్తగా అలా ఉడకబెట్టుకున్న తర్వాత బాగా మెత్తగా స్మాష్ చేసుకొని 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని ఇలా ఉంటాయి కదా, ఇలా ముద్దలాగా చేసుకొని మష్రూమ్ టైప్లో ఇలా బాటిల్తో ఇలా ప్రెస్ చేసుకున్నాను. ఇలా మష్రూమ్ టైప్లో బాగా ఉడికాక అవే పైకి తెలుతాయండి. అప్పుడు తెల్లగానే పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగ చూసారు కదా, రిమైనింగ్ కూడా వేస్తున్నాను. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత పొయ్యి మీద ఒక బాండలు పెట్టుకొని ఆ బాండల్లో కొంచెం సోయా సాసు అండ్ ఇవి ఉంటాయి కదా చిల్లీ, అవి నేను చిన్న చిన్నవి ఇలా కట్ చేసుకున్నానండి. పచ్చిమిర్చిని ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాను. అలాగే మన దగ్గర నువ్వులు ఉంటాయి కదా, నువ్వులు అండ్ ఇది మన దగ్గర ఇవి ఎండు మిరపకాయ పొడి ఉంటుంది కదా, మనం పిజ్జాలో వేసుకునేది, అది వేసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఎమ్మీ పొటాటో చిల్లీ సాస్ మష్రూమ్స్ రెడీ అండి. థ్యాంక్ యూ.